దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య బండి సంజయ్ సారు పనులైన పక్కకు పెట్టి పని కట్టుకొని సినిమేషకాడు బాలికాకే నటించిన అఖండ సినిమాకు పోయిండట. అగోబోదికు రాష్ట్రంలో ఊరియా దొరుకుతలేదని రైతులు రామగోస పడుతుంటే వాళ్ళ బాధలు వాపేది పోయి బాలయ్య సారు సినిమాకు పోయిండా అంటే చూడుర్రి. అయ్యా బండి సంజయ్ సార్ ఇక మీ భాగవతం షాల్ చేయండి. అఖండ 2 సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. బండి గారు మరి బాలయ్య సారు సినిమాకు బాగానే పోయిండ్రు కానీ అఖండ 2 సినిమా ఎట్లున్నది? ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. దేశం కోసం ధర్మం కోసం పని చేయాలనే ఆలోచన మీకు వచ్చిందా సారు? మరి పువ్వు సర్కార్ల కేంద్ర సహాయ మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతుంది కదా, ఇప్పటిదాకా ప్రజల కోసం ఏం పని చేసిండ్రు సారు? తెలివితోని తెలంగాణకి ఏం పట్టుకొచ్చురు? పేరుకు కేంద్ర సహాయ మంత్రి, కానీ ఎవరికైనా సాయం చేసింది కూడా లేకపోయే. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ఏం పనికి రాకుంటూ ఉంటిరి. పేరుకు ఉత్త సంచికాడ కావాలన్నట్టు ఉన్నారు తప్పితే మీతోని ఊదు గాలింది లేదు, పీరు లేచింది లేదన్నట్టే ఉండే. సెంట్రల్ సర్కారుతోని మాట్లాడి పైకం పట్టుకొచ్చి పబ్లిక్ను ఆదుకునే పని అయితే పెట్టుకోకపోతిరి. ఒదిక్కు రాష్ట్రంలో సావన్ని సమస్యలున్నాయి, అన్నదాతల అవస్థలున్నాయి, ప్రజలు బాధలు పడుతుంటే మీ సెంట్రల్ సర్కారుతోని మాట్లాడి ఎగురంగా పనిచేసి ఇబ్బందులు వాపింది అయితే లేకపాయే. మీ పువ్వు పార్టీ దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసేదే అయితే మొదలు మీ బీజేపీ సర్కారుతోని మాట్లాడి తెలంగాణలో రైతన్నలకు ఊరియా పంపిణీ చేసే పని పెట్టుకోండి సారు. మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.